వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ సీజన్లో రోగాలు చుట్టుముడతాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి వర్షాకాలంలో తేమ, ధూళి కారణంగా బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఈ సీజన్లో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏది పడితే అది తింటే ఆరోగ్యం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇక చాలామంది ఆరోగ్యానికి పండ్లు మేలు చేస్తాయి అనుకుంటారు. అయితే వర్షాకాలంలో కొన్ని పండ్లు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండ్లు తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో కోసిన లేదా అధిక నీరు ఉన్న పండ్లు త్వరగా చెడిపోవడం ప్రారంభిస్తాయి. వాటిలో బ్యాక్టీరియా లేదా కీటకాలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. పుచ్చకాయ, కర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వర్షాకాలంలోని తేమతో కూడిన వాతావరణంలో త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఇవి త్వరగా బ్యాక్టీరియాను చేర్చుకొని కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఒకవేళ ఈ పండ్లు తినాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అవి తాజాగా ఉంటేనే తినాలి. అంతేకాకుండా కట్ చేసిన తర్వాతే తినాలని గుర్తుంచుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇక సాధారణంగా వేసవిని మామిడి పండ్ల సీజన్గా అభివర్ణిస్తారు. ఇక వర్షాకాలం ప్రారంభానికి వీటి డిమాండ్ తగ్గుతుంది. అయినా కొన్ని ప్రాంతాల్లో మామిడి పండ్లు దొరుకుతాయి. మామిడి పండ్లు వేసవి పండ్లైనప్పటికీ వర్షాకాలంలో వచ్చే చివరి సీజన్ రకాల్లో బ్యాక్టీరియా, ఫంగస్, కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే మామిడి పండ్లు తినడం సురక్షితం కాదు. ఈ కారణం వల్లే వర్షాకాలంలో మామిడి పండ్లు తినకూడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇక వర్షాకాలంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు తినకూడదు, ఎందుకంటే అవి తేమ కారణంగా త్వరగా చెడిపోతాయి. వాటిలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఫుడ్ పాయిజన్ ప్రమాదం కూడా ఉండవచ్చు.